ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్ములను మీరు భద్రపరిచినారు. దానిని బట్టి నీ కొందనములు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభు దినములో, నీ పునరుద్ధాన దినములో నిన్ను ఆరాధించుటి కొరకై మమ్మల్ని నీ సన్నిధికి చేర్చిన నీ ప్రేమ అంతటిని బట్టి నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ప్రారంభించినాము, ముగింపు వరకు కూడా మీ సహాయం అనుగ్రహిస్తురండి, మీ నడిపింపు దయచేస్తురండి. మీ వాక్యం సెలవిస్తూ ఉంది, నేను నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవలసిన మార్గము నీకు బోధించేదను. ప్రభా, మేము నడవలసిన మార్గమును, మేము వెంబడించవలసినటువంటి సంగతులను మీరు మాకు తెలియజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులను ముందు వెనుక ఉండి నడిపించుటువంటి దేవుడు, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము నడిపించిన దేవుడు, పగల ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను వారికి తగులకుండా వారిని భద్రపరిచిన నీ ప్రేమంతటిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. అంత గొప్ప దేవుడు, మాకు దేవుడుగా కలిగినటువంటి నీ ప్రేమను బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఆలయమందు ఉన్నవన్నీ కూడా నీకు మహిమ ఆరోపించినట్లుగా సిద్ధపరుస్తురండి. ప్రభా, కృప చూపిస్తురండి. ఎండ వేడిని బట్టి ప్రభా, ఉదయకాలమే కలిగి ఉండి కొరకై తెరిచిన ద్వారాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీ ప్రజలు కూడా వస్తూ ఉన్నారు, వారి కొరకే నీ కొందనములు. మార్గములలో వారికి తోడై ఉండండి, క్షేమమైన ప్రయాణం దయచేస్తురండి. నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధి యొక్క ఆనందమును వారు పొందుడి కొరకై సహాయపడుతురండి. దావీదు వలె యెహోవా మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతూ ఉంది. అటువంటి ఆశ నీ ప్రజలైన వారికి అనుగ్రహిస్తురండి. ప్రభా, దావీదు రాజు, చక్రవర్తి అయినప్పటికీ నీ మందిరమును ప్రేమించిన వాడిగా మేము చూడగలుగుతూ ఉన్నాం. ప్రభా, అటువంటి ప్రేమ మాకు కూడా అనుగ్రహిస్తురండి. భక్తిహీనుల గుడారములను నివసించుడి కంటే నా దేవుని మందిర ద్వారమునదునుట నాకు ఇష్టము అని దావీదు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభా, ఆ ద్వారమును కూడా అంత గొప్ప చేసినటువంటి వ్యక్తిగా మేము చూడగలుగుతూ ఉన్నాం. మాకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి, సద్వినియోగపరచుకొని లేకపోతూ ఉన్నాం. కనికరించి దావీదు వంటి హృదయం కలిగిన వాడు ఉండుట కొరకే సహాయపడుతుంది. ఆయన హృదయానుసారుడు. మా జీవితంలో కూడా అటువంటి మాటను మేము కలిగి ఉండుట కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. కృప చూపిస్తాడు. మా సమయం అంతా కూడా దీవెనకరంగా ఉంచుతాడు. మా వలె అనేక చోట్ల మరి ఆరాధనల కొరకే చేరి వస్తూ ఉన్నారు, చేరి రాబోతూ ఉన్నారు, చేరి వచ్చారు. అందరి కొరకై నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తాడు. నిడదోలు బేతనియా ముందు సంఘాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయపడుతుంది. నీ దాసు అకల గారికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎనగూడెం మోరియాలో నీ దాసుని వాడుకుని నీ మహిమ తెచ్చుకుంటాను ప్రార్థన చేస్తాను. లక్ష్మీపురం శాలేము అనుబంధ సంఘాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసుడు ఓబేదనని జ్ఞాపకం చేసుకోనండి, సహాయపడుతారని. నడిదినము అగాపేలో వారి కుటుంబ పక్షంగా మీరు చేసిన మేలుని బట్టి కలిగిన కృతజ్ఞతాకుడిని బట్టి మీ కొందనములు, విత్తబడిన వాక్యము అనేకుల యొక్క జీవితాల్లో ఫలవంతంగా ఉండుడి కొరకై, ఆ కృప యొక్క మాధుర్యం నిలుడి కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాడు. నమ్మకమైన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవర ప్రజల శ్రద్ధ ఇష్కులకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిలబడుతున్న ఈ పాత్రలు మీరు అభిషేకించి వాడుకుంటున్న ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయపడుతారండి. ప్రభా, చినకుండేపూడి, ప్రభా మునికొళ్ళి, గిల్గాల్ రేవోతు పరిచయ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న దాసుడు థామస్ అని జ్ఞాపకం చేసుకునండి. ప్రభా, ప్రయాణాలలో సహాయపడుతురండి. ప్రభా, మరి నీకు మహిమకరంగా పరిచయం కృప చూపిస్తున్నాడు. రాజమండ్రి రేవోతు అనుబంధ సంఘాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసుడు జాషువా గారిని జ్ఞాపకం చేసుకునండి. ప్రాముఖ్యంగా ప్రభా, నీ దాసుడు ఐజక్కన్ కొరకు ప్రార్థన చేస్తున్న దినము నూతన విషయంలో నిలబడవలసి ఉంటుండగా మీ సహాయం అనుగ్రహిస్తురండి, నీ అభిషేకం అనుగ్రహిస్తురండి, నీ కృపను విస్తరింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మకమైన దేవా,
నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా బ్రాహ్మణుడు బేతేలు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసుడు ప్రభాకర్ జ్ఞాపకం చేసుకునండి, మీ సహాయం అనుగ్రహిస్తురండి, నీ ఆత్మచేత ఆయన నడిపిస్తురండి. సంఘం నానాటికి వద్దులిటి కొరకాయి నీ కృపను విస్తరింపజేస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా తనకు బెత్లెహేం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాసు ప్రదీప్ జ్ఞాపకం చేసుకునండి, సహాయపడుతారండి. ప్రభా తనకు బెరాకరం అనుకుని జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవారం సియోను ఆనుకుని జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ ఎబ్బులను ఆనుకుని ప్రపంచం నలుమూలలో జరుగుతున్న పరిచర్యకు విజ్ఞాపనం చేస్తుండగా మీ సహాయం అనుగ్రహిస్తారండి. ప్రభా కృప చూపిస్తారండి. జానవటానికి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆరోగ్యం దయచేస్తారండి. ఆయా చోట్ల వాడబడుతుండగా సహాయపడుతారండి. జయరాజాని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన కొన్ని కృపను విస్తరింపజేస్తారు. ఇలాగూ ఆయా చోట్ల విరివిగా వాడబడుతున్న దాసులని వారిని జ్ఞాపకం చేసుకునండి, మీ సహాయం అనుగ్రహిస్తారండి. వారితో పాటు స్థానిక షోమ్రాన్ క్రిస్టియన్ చర్చ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయం అనుగ్రహిస్తారండి. పాటలు పడే సమయము, ప్రార్థన వాక్య ధ్యాన సమయము, ప్రార్థనా సమయము, ప్రభా మరి ఆరాధన వర్తమాన సమయము, ఆరాధించే సమయము, నీ బల చుట్టూ చేరకపోవడము, మీరు మాకు ఇచ్చే హెచ్చరికలు నీ బల చుట్టూ చేరే సమయము, కానుకల సమయం, చివరి ప్రార్థన, సండే స్కూల్ పరిచర్య అన్నిటందు ప్రభా మీ సహాయం అనుగ్రహిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఈ పరిచర్య నానాటికి అభివృద్ధి చెందేటి కొరకు సహాయపడుతురండి. మీరే ఏలవేసి నీ ప్రజలను పిలుచుకుంటురండి. ఎంతోమంది తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటా ఉన్నారు. ప్రభా కనికరించి వారి మనోనేత్రంలో తెరవబడి నీ సన్నిధికి వచ్చేటి కొరకాయి మీరు వారికి సహాయపడుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాడు. రానున్న దినాల్లో యూఎస్ పరిచయలు కలిగి ఉన్నారు. జొన్నల గారు నడదవాళ్ళు ప్రభా ఇంకా చోట్ల జరుగుతూ ఉన్నాయి. అన్నిటిని జ్ఞాపకం చేసుకో. రాక్ చర్చి పులివెందుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా హౌస్ ఆఫీస్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అన్ని చోట్ల సహాయపడుతున్నాను. కృప చూపిస్తున్నాడు. వారి పాలుభాగములు వారికి అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడు. మెట్టి మమ్మల్ని అందరినీ పాదాలు పెట్టుకుంటూ 3వ తారీఖు ప్రవాష్ కృష్ణ గృహప్రవేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గృహప్రతిష్టలో కూడా మీ సహాయం దయచేసి నీ దాసునికి కావాల్సిన శక్తి అనుగ్రహిస్తారమని మమ్మల్ని అందరినీ పాదాలు పెట్టుకుంటూ ఈ దిన పరిచర్య అంతలో సహాయపడుతారమని మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 528, పాత పుస్తకాలు 522. ఆనందమహానందం ప్రభువే మనకానందం మనయందు నిలచి యుండును పరలోకపు ఆనందం మనయందు నిలచి యుండును పరలోకపు ఆనందం దూతలు తెచ్చిరి శుభవార్త ఎంతో గొప్ప నందము దూతలు తెచ్చిరి శుభవార్త ఎంతో గొప్ప నందము కుమారించును మదిలో పరము నుండి పాపి నలిగినప్పుడే కుమారించును మదిలో పరము నుండి పాపి నలిగినప్పుడే ఆనందమహానందం ప్రభువే మనకానందం మనయందు నిలచి యుండును పరలోకపు ఆనందం మనయందు నిలచి యుండును పరలోకపు ఆనందం ఆనందించుడనే ప్రభువే పరమాందున మీ పేరు ఆనందించుడనే ప్రభువే పరమాందున మీ పేరు గొర్రె పిల్ల జీవ గ్రంథమందు
వ్రాయబడి ఉన్నవని. గొర్రె పిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవని. ఆనందమహానందం ప్రభువే మనకానందం. మనయందు నిలచి యుండును పరలోకపు ఆనందం. మనయందు నిలచి యుండును పరలోకపు ఆనందం. నీ సన్నిధి అందే కలవు నిత్యాస తోషములు. నీ సన్నిధి అందే కలవు నిత్యాస తోషములు. నీ చిత్తము నెరవేర్చు వారెల్లరూ ఆనందించెదరు సదా. నీ చిత్తము నెరవేర్చు వారెల్లరూ ఆనందించెదరు సదా. ఆనందమహానందం ప్రభువే మనకానందం. మనయందు నిలచి పరలోకపు ఆనందం. మనయందు నిలచి యుండును పరలోకపు ఆనందం. ఇది వరకును మీరేమియును అడుగాలేదు నన్ను. ఇది వరకును మీరేమియును అడుగాలేదు నన్ను. మీ సంతోషము పూర్ణ మగునాట్లు అడిగి పొందుమనెను. మీ సంతోషము పూర్ణ మగునాట్లు అడిగి పొందుమనెను. ఆనందమహానందం ప్రభువే మనకానందం. మనయందు నిలచి యుండును పరలోకపు ఆనందం. మనయందు నిలచి యుండును పరలోకపు ఆనందం. యెహోవా విమోచించిన వారే పాటలు పాడి. యెహోవా విమోచించిన వారే పాటలు పాడి. శిరములపై నిత్య సంతసము గలవారై వచ్చెదరు. శిరములపై నిత్య సంతసము గలవారై వచ్చెదరు. ఆనందమహానందం ప్రభువే మనకానందం. మనయందు నిలచి యుండును పరలోకపు ఆనందం. మనయందు నిలచి యుండును పరలోకపు ఆనందం.
ఆయన కొరకవమానమును మరి నిందకు పాత్రులము. ఆయన కొరకవమానమును మరి నిందకు నమో. తన వాక్యమే వారి మది యాందుండునో సంతోషింతురు మిగులా. తన వాక్యమే వారి మది యాందుండునో సంతోషింతురు మిగులా. ఆనందమహానందం ప్రభువే మనకానందం. మనయందు నిలచి యుండును పరలోకపు ఆనందం. మనయందు నిలచి యుండును పరలోకపు ఆనందం. ఆత్మలు రక్షింపబడిన అధికముగా సంతసించు. ఆత్మలు రక్షింపబడిన అధికముగా సంతసించు. సర్వకాలము సంతోషము కలిగి హల్లెలూయా పాడెదరు. సర్వకాలము సంతోషము కలిగి హల్లెలూయా పాడెదరు. ఆనందమహానందం ప్రభువే మనకానందం. మనయందు నిలచి యుండును పరలోకపు ఆనందం. మనయందు నిలచి యుండును పరలోకపు ఆనందం. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 4వ అధ్యాయం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనం. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగుకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకును. ఇదే భాగాన్ని మళ్ళీ మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత నిబంధనలో 534వ పేజీ. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకును. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటను నన్ను భద్రపరిచారు. దానిని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, నీ పరసంబంధ సింహాసనం నుంచి మాకు ఏది అవసరమో దాన్ని అనుగ్రహిస్తాను. మా కనులు నీ వైపు చూచినట్లుగా సహాయపడుతారని, ఈ లోకంలో దేనిని చూడకున్నట్లు కృప అనుగ్రహించి నీ చిత్తం నెరవేర్చు వారిగా మమ్మల్ని సిద్ధపరుస్తారండి. వీటికి మాతో కూడా మాట్లాడుతారండి. మేము ప్రార్థించడి కొరకై ప్రభా, మరి మీ వాక్య భాగముల ద్వారా మీ యొక్క లేఖన భాగమును మాకు అనుగ్రహిస్తారండి. సహాయపడుతూ వచ్చిన వారి కొరకు నీకు వందనములు. రావలసిన వారు ఉన్నారు, మీ చిత్తమైతే వారిని కూడా సకాలంలో మీ సన్నిధికి నడిపిస్తారండి. మీ సహాయం దయచేస్తారమండి. యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సామెత గ్రంథము 4వ అధ్యాయం 27వ వచనం.
నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము. నీ పాదమును కీడునకు నీ పాదమును కీడునకు దూరముగా. ప్రభునందు ప్రేమంటి వారులారా, సామెతల గ్రంథకర్త చెప్తా ఉన్నాడు, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించు. ఎవరు చేసేది ఈ పని? ఈ పని ఎవరు చేస్తారు? మనమే. నీ పాదమును కీడునకు దూరంగా ఏం చేయాలా? తొలగించుకోవాలా. ఎవరయ్యా చేసేదంటే మనమే. కీడునకు దూరంగా నీకై నువ్వు ఏం చేయాలా? తొలగిపోవాలా. లేకపోతే ఏమవుతుంది? ఉదాహరణకు మనము రోడ్డు అంతా వెళ్తున్నప్పుడు ఏదైనా వాహనం మన మీదకి వస్తూ ఉందనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలా? తప్పుకోవాలి అంతేనా? లేకపోతే ఎవరైనా వచ్చి మనల్ని తప్పిస్తారా? మనమే. ఎందుకంటే ఒకరైనా చూడకపోతే ఎవరైనా చూస్తే అది వేరే విషయం. కానీ తలంపు ఏంటంటే మన పాదములను కీడునికి ఏం చేయాలి? మనము దూరముగా తొలగించుకోవాలి. మనము ఈ పనిని చేయటి కొరకై ఏం చేయాలా? మనకు దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఆ అవకాశం మనం ఏం చేయాలంటే సద్వినియోగపరచుకోవాలి. ఈ కీడునకు నీ పాదము వెళ్ళకుండా నువ్వేం చేయాలి? దానికి దూరంగా జరుగుతూ ఉండాలి. కొన్నిసార్లు ఏం చేస్తామంటే మూర్ఖత్వంగా వెళ్ళి ఆ కీడును ఏం చేస్తాం? పను తెచ్చుకుంటాం. అందుకే నువ్వు ప్రార్థించవలసింది ఏంటంటే, ప్రభువా ఆ కీడునకు దూరంగా తొలగించబడ్డ కొరకై నాకేం చేయాలి? నువ్వు సహాయపడు. నువ్వే చేయాలా. నీకు నువ్వే ఆ పనిని చేసుకోవాలా. చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరికి రప్పించినప్పుడు, ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ భాగము ఆకాను యొక్క అవిధేయతను బట్టి ఏం చేయబడతా వచ్చిందంటే వ్రాయబడతా వచ్చింది. ఆకాను ఏం చేసినాడంటే శపితమైన దాంట్లో కొంత ఏం చేశాడు? తెచ్చుకుని దాన్ని ఏం చేశాడు? తన గుడారం మధ్యలో దాచుకున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ పాదమును కీడునికి ఏం చేయాలి? నువ్వు దూరముగా తొలగించుకోవాలి. ఇప్పుడు యెహోషువ చెప్పాడు అంతకు ముందు అధ్యాయంలో ఏమిటంటే, అయ్యా మీరు కాని పని చేశారు, లేకపోతే దేవుని ఆజ్ఞని మీరారు, కాబట్టి ఏమిటో అని అడిగినప్పుడు ఎవరు కూడా ఏం చేయలేదు. ఎవరు మాట్లాడాలా? ఆకానుకు తప్ప ఆ విషయం యెహోషువకు కూడా తెలియదు. ఇప్పుడు ఆకాను ఏం చేయాలంటే ముందుగానే ఆ కీడునకు పాదం ఏం చేయాలా? తొలగించుకోవాలి. ఒకవేళ కనుక ఆ మొదట్లోనే, ఇప్పుడు చూడండి 7వ అధ్యాయం 16వ వచనము. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీయుల వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు, ప్రభునందు ప్రేమ ఇది అంతకు ముందే చెప్పాడు. చూడండి 14వ వచనమా 13 చదవండి. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారు ఇలాగ చెప్పుము, రేపటికి ముందు మీరు పరిశుద్ధపరచుకునుడి. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీయులారా, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు శాపగ్రస్తమైనది ఒకటి ఉందని ఎక్కడి నుంచి వచ్చింది వార్త? దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు కనుక ఆ శాపగ్రస్తమైన దానికి దూరంగా తొలగడానికి ఆకాను మరణం ఉండునా మరణం ఉండకపోనా? నీ పాదమును కీడునకు దూరముగా, ఇప్పుడు కీడునకు దూరంగా వెళ్ళిపోయావు అనుకో, నీకు నష్టమా లాభమా? లాభమే కదా. కీడునకు దూరంగా వెళ్ళిపోయావు అనుకో, తిరుగుతూ ఉన్నావా? ఒక్కొక్కసారి మనము కీడునకు దూరంగా పోతాం. ఏంటంటే భౌతికంగా, ఆత్మీయంగా ఏం చేయము. ఉదాహరణకు మొన్న ఒక సంగతి చూశాను. ఇంట్లో గ్యాస్ సిలిండర్ అంటుకుంది. ఏమంటుకుంది?
గ్యాస్ సిలిండర్ అంటుకుంది. ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయి, కానీ ఏం చేశారంటే భార్య భర్త అక్కడ ఇద్దరు పిల్లలు ఉంటే వారిద్దరిని చెరువు సాంకన వేసుకుని ఏం చేశారు కావు బయటికి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళని కీడు ఏమైనా చేయగలదా? కీడు ఏమైనా చేయలేదా? ఎందుకంటే వారు సురక్షితమైన ప్రాంతంలో ఉన్నారు. నీ నా జీవితం కూడా అంతే. ఈ పాపం అనేది కీడే, దీనికి నువ్వు దూరంగా ఉండాలా. దేవుడు చెప్పాడు శాపగ్రస్తమైన వాడికి కలదు. అప్పుడే ఆకాను మేలుకున్నాడు అనుకో, అప్పుడే ఆకాను ఆ పాపము నుంచి దూరంగా జరిగాడు అనుకో, అప్పుడే ఆకాను యెహోషువ దగ్గర ఒప్పుకున్నాడు అనుకో, ఇప్పుడు ఏమవును? కీడునకు దూరంగా ఆయన పాదమును ఏం చేయలేదు, తొలగించుకోలేదు. ఎప్పుడు దాకా తొలగించుకోలేదు? మొదట ఏం పట్టబడింది చూడండి, 16 వచనం. ఉదయంలో లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరికి రప్పించినప్పుడు ఏ గోత్రం పట్టబడింది? 11 గోత్రాలు తప్పించబడ్డాయి. ఒక గోత్రము, ఆ గోత్రములు ఎవరున్నారు? ఆకాను ఉన్నాడు. ఆ గోత్రం పట్టబడినప్పుడైనా ఆయన మెలుకున్నాడు అనుకోండి, గోత్రం పట్టబడినప్పుడైనా ఆయన కొంచెం దూరంగా జరిగాడు అనుకోండి, గోత్రం పట్టబడినప్పుడైనా ఆ కీడు నుంచి విదిలించుకున్నాడు అనుకోండి కదా. ప్రభువునందు ప్రేమింటి వారులారా, కొన్నిసార్లు మరణాపాయమును ఏం చేసుకోవచ్చు, తప్పించుకోవచ్చు. ఏంటంటే దూరముగా జరిగినప్పుడు. ఎదుగుతా ఉన్నావా? దూరంగా జరిగినప్పుడు నీ జీవితంలో ఒకవేళ ఇది దూరంగా జరగలేదనుకో, జరగవలసిన పని ఎవరిది? కీడునకు నీ పాదమును ఏం చేయాలి? నువ్వు దూరముగా తొలగించుకోవాలి. అది నీ పని. అదవుతుందా? ఈ తొలగించుకునే క్రమంలో నీకు అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు అవకాశాలు ఇస్తాడు. ఇప్పుడు ఆకానుకు అవకాశం ఉందా లేదా మీరు చెప్పాలా? అవకాశం ఉందా లేదా? ఉంది. ఎందుకంటే డైరెక్ట్గా ఆకాను పట్టబడలా. ఇప్పుడు డైరెక్ట్గా ఆయనే పట్టబడ్డాడు అనుకో, ఆయనకి ఏం లేకపోదును, అవకాశం లేకపోదును. ఎవరు పట్టబడ్డారు? ఆయన గోత్రము పట్టబడింది. ఆయన గోత్రం తర్వాత చూడండి ఏమైందో. యోధా గోత్రం పట్టబడిను. యోధా వంశము దగ్గరికి రప్పించినప్పుడు జరాహీల వంశము ఎవరు? ఆకాను వంశస్థుడు. ఇలాగూ ఆయనకు అవకాశం ఇవ్వబడుతూ వచ్చింది, కానీ ఆయన పాదము కీడునకు దూరంగా ఆయన ఏం చేయలేదు. చివరికి ఆకాను పట్టబడిన తర్వాత అప్పుడేంటి ఉపయోగము? ఆకాను పట్టబడిన తర్వాత ఏంటి ఉపయోగం? అప్పుడు చూడండి ఆ మాట 18వ వచనం. అతడును అతని ఇంటి పురుషులను వరుసల దగ్గరికి రప్పించినప్పుడు యోధా గోత్రములను జిరాహు మునిమనవడును జబ్ది మనవడును కర్మి కుమారుడైన అప్పుడు దాకా ఆయన దూరంగా తొలగించుకోవడానికి ఏం చేయలేదు, ఇష్టపడాల. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ పాదమును కీడుకు దూరముగా. ఎన్ని అవకాశాలు దేవుడిచ్చిన ఆకాను ఏం చేయలేదు. చూడండి, ఒక్కసారి రాలా, వచ్చిందా? ఒక్కసారి వచ్చిందా? మొట్టమొదటే ఆకాను పట్టబడ్డా? పట్టబడలేదా? పట్టబడలా. యోధా గోత్రం పట్టబడింది. తర్వాత జరాహీలు పట్టబడ్డారు. జరాహీలు ఎంతమంది ఉన్నారు? అన్నదమ్ములు. మరలా ఆకాను యొక్క తాత పేరు వచ్చింది. ఇలాగూ చివరికి వచ్చేసరికి అప్పుడే ఆ యోధా గోత్రమే లేకపోతే శాపగ్రస్తమైందని తెలిసినప్పుడే ఆ కీడునకు దూరముగా ఒకవేళ ఆయన పాదము తొలగించుకున్నాడు అనుకోండి. ఎవరు? ఆకాను. మేలులో కొద్దిగా రాదురా. నీ జీవితంలో కూడా అంతే. ప్రభువా, ఆ పాపమునకు సాదృశ్యమైన కీడు నుండి నేను తప్పించబడ్డ కొరకై నువ్వు నాకేం చేయాలా? ఎందుకంటే ఆ పని నీదే, ప్రార్థన చేసుకునే పని నీదే, దాని నుండి దూరంగా తొలగిపోయే పని నీదే. ఒకవేళ నీకు శక్తి కావాలంటే ఆయన ఇస్తాడు. అయితే నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, నువ్వేం చేయాలంటే ప్రార్థన, ప్రభువా నా పాదము కీడునకు దూరంగా తొలగించుకున్నట్టుకు నువ్వు నాకేం చేయాలా? కొంతమంది ఉన్నారు తొలగించుకున్నారు. కొంతమంది చూడండి, లోకాసు వార్త 23వ అధ్యాయము, లోకాసు వార్త 23వ అధ్యాయము 41వ వచనము. మనకైతే ఇది న్యాయమే,
మనము చేసిన వాడికి తగిన ఫలం పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము, ఇప్పుడు ఈయన ఆ కీడునకు తన పాదమును ఏం చేసుకుంటా ఉన్నాడు, దూరంగా తొలగించుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఆయన జీవితంలో ఆ అవకాశం అనుగ్రహించినప్పుడు చూడండి, ఇద్దరికీ అవకాశాలు ఉన్నాయి. ఎవరికి సిలువ మీద అటున్నవాడికి ఇటున్నవాడికి ఇద్దరికి ఏమున్నాయి. కానీ సద్వినియోగపరుచుకుంది ఎవరు, దూరంగా తొలగించుకున్నది ఎవరు, ఒప్పుకున్నది ఎవరు, పాపమును విడిచిపెట్టింది ఎవరు, పశ్చాత్తాపడింది ఎవరు? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. ఈ మాటే నువ్వు జ్ఞాపకం పెట్టు, ప్రభువా ఆ కీడునకు దూరంగా నా పాదము తొలగించుకున్నట్టుకు నాకు సహాయము చే. నువ్వు చేయకపోతే ఆ ప్రార్థన నువ్వు చేయకపోతే నువ్వేం చేయలేవు. కీడునకు దూరంగా నువ్వు పోలేవు. దేవుడు అంటా ఉన్నాడు, లేదా సామెతల గ్రంథకర్త ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీ పాదమును కీడునకు దూరంగా నువ్వేం చేయాలా, తొలగించుకోవాలా. నీకు ఆ ఉద్దేశం ఉండాలా, ప్రభువా కీడునకు దూరంగా ఉండేటి కొరకాయి నువ్వు నాకేం చేయాలా, సహాయం. కొంతమంది కీడులో కావాలని పడ్డారు, తద్వారా నష్టపోయారు. కొంతమంది కీడుని తెలిసిన దానికి దూరంగా జరగడానికి ఇష్టపడలేదు, నష్టపోయారు. కానీ కొంతమంది కీడునకు దూరంగా తన పాదములను తొలగించుకున్నారు. ఏం చేశారు, ఆ సిలువ మీద ఉన్నటువంటి ఆ ఎడవైపు ఉన్నటువంటి దొంగ ఆ కీడులో పవిటి కొరకాయి ఏం చేయబడ్డాడు, ఇష్టంగా ఉన్నాడు, దూరంగా తొలగించుకోలే. అప్పుడు కూడా తన స్థితిని తను చూసుకోలే. ఎదుగుతా ఉన్నావా? చూసుకుంటూ తప్పించబడతామా, చూడకుండా తప్పించబడతామా? ఎలాగంటే చూస్తే మనం ఏం చేయము, ఆ చోటకి వెళ్తామా? వెళ్ళం. చూడకపోతే ఎందుకు చేస్తారంటే చూసే సందర్భంలో నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్యం. నీకు పాపమును చూపించేది ఏది, అద్దంలో పాపము చూపించబడుతుందా? చూపించబడదు. కానీ పాపమును చూపించేది ఏది, దేవుని వాక్యమే. నువ్వు చూసుకోవాలా. అది చూస్తే నువ్వు తప్పించబడతావు, లేకపోతే ఏం చేయవు, తప్పించబడ. అందుకే ప్రతిదినము దేవుని వాక్యాన్ని నువ్వేం చేయాలా, చదవాలి. ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదవాలా. అదే నీలో ఉండే పాపమును ఏం చేస్తుంది. అందుకే కీర్తనగాడు అన్నాడు, యవనస్తులు దేని చేస్తామన్నాడు తను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. నువ్వు ప్రతిదినము కూడా ఆ వాక్యమని అద్దం దగ్గరికి రావాలా. అది నీలో ఉండే పాపము నీకేం చేస్తుంది. అప్పుడు నువ్వు దాని నుండి నీ పాదమును ఏం చేస్తావు, తొలగించుకుంటావు. కాబట్టి ఆ రీతిగా నీకు అవకాశం ఉన్నప్పుడే ఆ కీడునకు దూరంగా నీ పాదము తొలగించుకొని మేలు పొందుడి కొరకాయి దేవుడు మనకు సహాయము చేయను. ప్రార్థన చేసుకుంటాం. ఈ దిన పరిచర్య కొరకాయి ఒక సహోదరు ఒక సహోదరి క్లుప్తంగా ప్రార్థన చేస్తురండి. పాట సంఖ్య 210. పాత పుస్తకాలు 208. స్తోత్రము పాడి పోగాడేధను దేవాది దేవా నిను, రాజాది రాజా నిను బ్రొక్కి కీర్తించేధను. దేవాది దేవా నిను, రాజాది రాజా నిను బ్రొక్కి కీర్తించేధను. అద్భుతమైన ప్రేమా నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమా. అద్భుతమైన ప్రేమా నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమా. ఎన్నాడును మారని ప్రేమా నాలో నిలుచుండు ప్రేమా. ఎన్నాడును మారని ప్రేమా నాలో నిలుచుండు ప్రేమా. స్తోత్రము పాడి పోగాడేదాను
దేవాదిదేవా నేను రాజాదిరాజా నేను ప్రొక్కి కీర్తించేదను. దేవాదిదేవా నేను రాజాదిరాజా నేను ప్రొక్కి కీర్తించేదను. జ్యోతిగా జగమునకు వచ్చి జీవామిచ్చి నన్ను కొన్న ప్రేమ. జ్యోతిగా జగమునకు వచ్చి జీవామిచ్చి నన్ను కొన్న ప్రేమ. త్యాగి అయినా క్రీస్తు ప్రేమ, దివ్య మాధుర ప్రేమ. త్యాగి అయినా క్రీస్తు ప్రేమ, దివ్య మాధుర ప్రేమ. స్తోత్రము పాడి పోగాడేదాను. దేవాదిదేవా నిను రాజాదిరాజా నిను కీర్తించేదను. దేవాదిదేవా నిను రాజాదిరాజా నిను ప్రొక్కి కీర్తించేదను. మాయాలోక ప్రేమను నమ్మి నాశించిన నన్ను ప్రేమించేను. మాయాలోక ప్రేమను నమ్మి నాశించిన నన్ను ప్రేమించేను. నన్ను జయించిన దైవ ప్రేమ, నాలో ఉప్పొంగు ప్రేమ. నన్ను జయించిన దైవ ప్రేమ, నాలో ఉప్పొంగు ప్రేమ. స్తోత్రము పాడి పోగాడేదాను. దేవాదిదేవా నిను రాజాదిరాజా నిను ప్రొక్కి కీర్తించేదను. దేవాదిదేవా నిను రాజాదిరాజా నిను ప్రొక్కి కీర్తించేదను. ఆధారమైన ప్రేమ దినము మాతావాలే నన్నాదుకొను ప్రేమ. ఆధారమైన దినము మాతావాలే నన్నాదుకొను ప్రేమ. ఉన్నతమా దైవ ప్రేమ, నన్నాకర్షించే ప్రేమ. ఉన్నతమా దైవ ప్రేమ, నన్నాకర్షించే ప్రేమ. స్తోత్రము పాడి పోగాడేదాను. దేవాదిదేవా నిను రాజాదిరాజా నిను మ్రొక్కి కీర్తించేదను. దేవాదిదేవా నిను రాజాదిరాజా నిను కీర్తించేదను. మాట తప్పని ప్రేమ, పరమవాక్కునిచ్చి ఆదరించే ప్రేమ. మాట తప్పని ప్రేమ, పరమవాక్కునిచ్చి ఆదరించే ప్రేమ. సర్వశక్తి గల దైవ ప్రేమ, భక్తము నుండు ప్రేమ. సర్వశక్తి గల దైవ ప్రేమ, సతతము నుండు ప్రేమ. స్తోత్రము పాడి పోగాడేదాను. దేవాదిదేవా నిను రాజాదిరాజా నిను ప్రొక్కి కీర్తించేదను. దేవాదిదేవా నిను రాజాదిరాజా నిను ప్రొక్కి కీర్తించేదను. పాట సంఖ్య 128, పాత పుస్తకాలు 126.
పాట సంఖ్య 128, పాత పుస్తకాలు 126. చూడండి, ఆయన కూడా పాటల పుస్తకం. కొత్తదే. దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఏడాలని కరుణా సర్వసాధా నిలచుచున్నది. దేవాని తలంపులు స్తుతులార్పింతు ప్రభునికు నేడే, స్తుతి పాడేద హృదయముతో. స్తుతులార్పింతు ప్రభునికు నేడే, స్తుతి పాడేద హృదయముతో. స్తుతించి వర్ణించి ఘనపరతున్, స్తుతించి వర్ణించి ఘనపరతున్. నీవే నా రక్షకుడవని దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఏడాలని కరుణా సర్వసాధా నిలచుచున్నది. దేవాని తలంపులు మొదట నిన్ను ఎరుగనైతిని, మొదటే నన్ను ఎరిగితివి. మొదట నిన్ను ఎరుగనైతిని, మొదటే నన్ను ఎరిగితివి. వెదుకాలేదు ప్రభువా నేను, వెదుకాలేదు ప్రభువా నేను, వెదకితివి ఈ పాపిని. దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఏడాలని కరుణా సర్వసాధా నిలచుచున్నది. దేవాని తలంపులు మరణమాగు ఊబిలో నుంటిని, కరుణా నిలచే నన్ను రక్షింప. మరణమాగు ఊబిలో కరుణా నిలచే నన్ను రక్షింప. మరణము నుండి రక్షింపనల్, మరణము నుండి రక్షింపనల్ నా ప్రభు బలి ఆయెను. దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఏడాలని కరుణా సర్వసాధా నిలచుచున్నది. దేవాని తలంపులు పాపలోకములో మునిగియుంటిని, పాప శిక్షకు పాత్రుడను. పాపలోకములో మునిగియుంటిని, పాప శిక్షకు పాత్రుడను. యేసు ప్రభు శిలువ సాయించెను, యేసు ప్రభు శిలువ సాయించెను. నాకు నూతన జీవమొసగా. దేవాని తలంపులు
అమూల్యమైనవి నా ఏడాల నీ కరుణా సర్వసాదా నిలచు దేవాని తలంపులు అద్భుతమైనది సిల్వా దృశ్యం ప్రభువును కొట్టి ఉమ్మి వేసిరి అద్భుతమైనది సిల్వా దృశ్యం ప్రభువును కొట్టి ఉమ్మి వేసిరి ప్రభును వర్ణింపనా సఖ్యము ప్రభును వర్ణింప నా సఖ్యము ప్రభువే సాయించే దుఃఖము దేవాని తాలంపులు అమూల్యమైనవి నా ఏడాలని కరుణా సర్వసాధా నిలచుచున్నది దేవాని తాలంపులు ఎట్లు మౌనముగా నుందు ప్రభు చెల్లింపాక స్తోత్ర గీతము ఎట్లు మౌనముగా నుందు ప్రభు చెల్లింపాక స్తోత్ర గీతము కాలమంతా పాడుచు డేదా కాలమంతా పాడుచు డేదా నీ ప్రేమ అపారమైనది దేవాని తాలంపులు అమూల్యమైనవి నా ఏడాలని కరుణా సర్వసాధా నిలచుచున్నది దేవాని తాలంపులు. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆరాధన కొరకై మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయదు. ఇదే భాగాన్ని మరలా మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా చదువుతాం. నూతన నిబంధనలో 12వ పేజీ. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మళ్ళీ భద్రపరిచినారు. దానిని బట్టి నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా, నీ ప్రజలు నీ ఇంటికి వచ్చారు, నిన్ను కీర్తించారు, నీ సన్నిధిలో ప్రార్థించారు. వారిని బట్టి నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. నిజమే, మా పాదమును కీడునకు దూరంగా తొలగించుకోవాల్సిన సంగతులు మేము కలిగి ఉన్నాం. ఎన్నో పర్యాయములు ఆ కానువలే తొలగించుకోలేకపోతా ఉన్నాం. కనికరించి తొలగించుకున్నట్టు కొనుకై సహాయపడుతున్నాడు. మేము అటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాము. తొలగిస్తురమ్మని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగముల కొరకై నీ వందనములు ప్రభు. ఆరాధన కొరకై మీరే విరిచి పంచిపెడుతురాడు. నీ ప్రజలు తన స్తుతుల సింహాసనం మీద నిన్ను ఆశీనుడిగా చేయటి కొరకై మీ లేఖన భాగముల ద్వారా వారిని దర్శిస్తురమ్మని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి,
నేను మీకు ఈ ఈ మాటను మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. ఆయన మనకేమిస్తాడు? ఏమిస్తాడు? విశ్రాంతి ఇస్తాడు. ప్రభునందు ప్రేమించే వాళ్ళారా, భారము మోస్తూ ఉన్నప్పుడు దాని నుండి విశ్రాంతి లేదనుకోండి, మానవుడు ఏమైపోతాడు? ఉదాహరణకు కొద్ది భారము నీ మీద పెట్టాం, కొంత దూరం వెళ్ళేసరికి అది నీకు ఎట్లా కనపడుతుంది చెప్పండి? ఎట్లా ఉంటుంది? అది కొంచెము భారంగా అనిపిస్తుంది. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకేమవుతుంది? భారం అవుతుంది. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి అలసట వస్తుంది. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి దాన్ని నువ్వేం చేయలేవు, మోయలేవు. ఇప్పుడు ఎవరైనా ఆ భారం నీ మీద నుండి దింపేశారనుకోండి, నీకేమొస్తుంది? విశ్రాంతి వస్తుంది, నెమ్మది వస్తుంది, సంతోషం వస్తుంది కదా. ఎప్పుడైనా పిల్లల సంగతి మీరు ఆలోచిస్తే, సెలవులు ఇచ్చినప్పుడు వారి యొక్క హృదయం ఎట్లా ఉంటుంది చెప్పండి? సంతోషం కదా. ఎందుకంటే పొద్దున్న లేవక్కర్లేదు, స్కూల్కి వెళ్ళక్కర్లేదు, మాస్టర్ చెప్పింది చదవక్కర్లేదు. ఇప్పుడు ఏమొచ్చింది? వాళ్ళకేం లేదు, భారం లేదు కదా. ఇప్పుడు నిన్న ఎగ్జామ్స్ అయిపోతే ఒక పిల్లోడు ఇంటికి వచ్చి ఆ భారంగా ఉన్న మూటను తీసి ఏం చేశాడు? ఒక్క ఇసిరంటాడు, రేపు నుంచి ఇంకేమీ గొడవ లేదు. ఎందుకంటే ఏమొచ్చింది వాడికి? కొంతకాలమే, మరలా ఒక నెల అయిన తర్వాత మరలా ఏమొస్తుంది? అయితే ఈ దేవుడు ఎట్లాంటి వాడంటే, భారము నుండి ఏం చేసేవాడు? విడిపించేవాడు. భారం నుంచి ఎట్లా విడిపిస్తాడు మరి? భారమును ఎట్లా? మంచిదే. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి. ఆయన ఎలా విశ్రాంతి ఇస్తాడు నీకు నాకు? అది తెలిస్తే ప్రభువుని ఏం చేస్తావు? నీవు నేను చూడండి, కీర్తన గ్రంథము 68వ కీర్తన, కీర్తన గ్రంథము 68వ కీర్తన 19వ వచనం. ప్రభువు స్తుతినందునుగాక అనుదినము. అది సంగతి. ప్రభువు స్తుతినందునుగాక అనుదినము ఆయన మా భారము. అది అందుకే నీకేమొచ్చింది? ఒకవేళ నీ భారం నువ్వు మోసుకోవాలనుకో, ఎప్పుడుకి దిగుద్దా భారము? దించగలవా? ప్రభునందు ప్రేమింటి వారులారా, ఇంకా వారి భారాలు వారే మోసుకుని ఏం చేస్తూ ఉన్నారు? నష్టపోతూ ఉన్నారు. ఎదుగుతూ ఉన్నావా? గత కాలంలో, పూర్వకాలంలో దొరలు పరిపాలించేటువంటి దినాలలో ఒక దొరగారు తన గుర్రపు బగ్గీలో పోతా ఉంటే దారిలో ఒక ముసలమ్మ పెద్ద మోపు నెత్తి మీద పెట్టుకుని వెళ్తూ ఉందంట. ఆవిడని చూసేసరికి ఆయనకు కొంచెం జాలి కలిగి అన్నాడంట, ఎందుకులే అమ్మ ప్రయాస, నేను ఊళ్ళోకి పోతా ఉన్న ఎక్కు, అక్కడ దించేస్తానన్నాడంట. అయ్యా నీది ఎంత గొప్ప మనసయ్యా అని చెప్పి ఎక్కి కూర్చుందంట. ఎక్కి కూర్చుంటే దొరగారు సాగిపోతూ ఉన్నాడు. దారిలో వచ్చి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎందుకు వెనక్కి చూశాడంట. వెనక్కి చూస్తే మూట ఎక్కడుంది? నెత్తి మీదే ఉంది. అదేంటమ్మా, ఆ మూట మొయ్యలేకే కదా నేను బండి ఎక్కమన్నాను అంటే అప్పుడు అంటుందంట, బాబా నా బరువు మోస్తా ఉన్నాం, మూట బరువు ఎక్కడ మోస్తా బాబా అంటుందంట. ఈ దినాలలో ప్రజలు అట్లాగే ఉన్నారు. ఆ భారము తీసేసే దేవుడి దగ్గరకు ప్రజలు ఏం చేయట్లేదు, రావట్లే. దేవుడు అంటా ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను ఏం చేస్తాను. ఎందుకు ఇస్తాడు ఆయన విశ్రాంతి? ఎందుకు ఇస్తాడంటే, ఆ ప్రభువు స్తుతినందునుగాక అనుదినము ఆయన మా భారము. ప్రభునందు ప్రేమించే వాళ్ళారా, ఆయన మన భారం భరించకపోతే మనం ఏమైపోదని చెప్పండి. ఆయన మన భారం భరించకపోతే మనకు విశ్రాంతి ఇచ్చినాడు. ఏ భారాలు మోస్తూ ఉన్నాం మనము? ఏ భారాలు మోస్తూ ఉన్నాం? 3 సంగతులు మనం చూచి ప్రభువుని ఆరాధిస్తాం. క్లుప్తంగా చూస్తాం, సమయం లేదు. 3 సంగతులు. లూకాసువార్త 7వ అధ్యాయం 38వ వచనం. లూకాసువార్త 7వ అధ్యాయం 38వ వచనం.
ఆ? వెనుక తట్టు ఆయన పాదం మీద నిలువబడి ఏడ్చుచు, ప్రభునందు ప్రేమింటి వారులారా, ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె ఎక్కడుంది? ఆమె ఎక్కడుంది? యేసు ప్రభు వారు ఉన్నారు. ఆమె ముందుకు రావడానికి, ఆయన ముందుకు రావడానికి ఆమెకు ధైర్యం సరిపోవట్లా. ఎందుకో తెలుసా? ఆమెకు పాపభారం ఉంది. ఎందుకంటే ఆ ఊరిలో అందరికీ తెలుసు ఆమె ఎట్లాంటిదో. ఆ భోజనానికి పిలిచిన ఆయన అంటాడు, ఈయనను ముట్టుకున్నది ఎవరితో ఈయన ఎరిగి ఉంటే ఆమె ఎవరు? పాపాత్మురాలు. ఇప్పుడు ఈ భారాన్ని బట్టి ఆమె ఏం చేయట్లేదు, ముందుకు రావట్లే. ఆమె ముందుకు అందుకే వెనకుండి యేసు పాదములను ఆమె కన్నీటితో ఏం చేస్తూ ఉంది? తుడుస్తూ ఉంది. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఇప్పుడు ఈ భారము ఆమె మోసుకోలేనంత భారం. అయితే ఈ భారమును ఆయన ఏం చేశాడు చూడండి. అది అధ్యాయము 48 వచ్చిన, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఏ భారం పోయింది ఇప్పుడు ఆమెకు? క్షమించబడిన తర్వాత ఏముండదు శిక్ష ఉండదు. పాపభారము ఏమైపోయింది? తొలగిపోయింది. ఎవరు మోసారే ఆ పాపభారం? అంతే. ఆయన పాపము లేనివాడిగా పుట్టి ఆ పాపభారం అంతా ఏం మోసాడు? ఆయనే మోసినాడు. ఎదుగుతా ఉన్నావా? ఊరికనే కాదు, ప్రయాసపడి భారం మోచుకున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి. ఆమెకు విశ్రాంతి ఎట్లా వచ్చింది? ఊరిలో ఎవరికి కూడా ఆమె ఇష్టం లేదు. ఆమె జీవితం అందరికీ తెలుసు. పాపాత్మురాలైన స్త్రీ. ఇప్పుడు ఈ పాపభారం అంతా ఏమైపోయింది? నీ అప్ప అంతా క్షమించబడింది అనాలనుకోండి. ఆ అప్పు ఎవరు కట్టాలా? ఆ చెప్పినోడు కట్టాలి. అర్థమవుతుందా? ఇద్దరు పోట్లాడుకుంటూ ఉన్నారు. పోట్లాడుకుంటూ ఉంటే ఎందుకు పోట్లాడుకుంటా ఉంటే, ఒక ఆయన 150 రూపాయలు ఇవ్వాలంటే ఈయనకి. ఎంత? 150 రూపాయలు. ఈ పోట్లాడు ఎక్కువైపోయి కొలిది మధ్యలో ఇంకొకడు వచ్చాడు. తల్లారా అన్నాడు. ఇస్తలేరంటే నువ్వు ఇత్తవాడు బదులు నేను ఎందుకు ఇస్తా, మరి నువ్వు ఎందుకు మాట్లాడుతావు అన్నాడు. అదవుతుందా? అప్పుడు 150 రూపాయలు ఇస్తాలే తర్వాత అన్నాడు వీడు. ఆడకపోతే నువ్వు ఇస్తావా అన్నాడు. నేను ఎందుకు ఇస్తా, మరి నువ్వెందుకు మాట్లాడతావు మధ్యలో? ఇప్పుడు ఆ పాపభారము తీసివేసాడు దేవుడు, రైటే, మంచిదే. అయితే అది ఎవరి మీద వేసుకున్నాడు? ఆయన మీద వేసుకున్నాడు. అందుకు నువ్వు దేవునికి ఏం చేయాలా? నీ భారం అంతా పోయినందుకు నువ్వేం చేయాలా? ఆ పాపభారం పోకపోతే ఇంకెంతసేపు ఆమె ఎక్కడ ఉండాలా? వెనుకే కదా ఉండాలా? ఆ పాపము కుచ్చి పోకపోతే ఊళ్ళోనికి రావడానికి వాడికి ఏమి లేదు. ప్రభునందు ప్రేమించే వారులారా, నీకు నాకు దేవుడు ఏమిచ్చాడు? విశ్రాంతి ఇచ్చాడు. ఇలా విశ్రాంతి ఆయన ఇవ్వలేదనుకోండి, నేనేం చేయలేము. ఇంకా కృంగిపోయే వారమే, ఇంకా పడిపోయిన వారమే, ఇంకా చెడిపోయిన వారమే, ఇంకా పాపభారాన్ని మోసుకుంటుండే వారమే. ఇప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆ పాపభారంతో వచ్చింది. అందుకే ఆమె భారం ఏం చేసిందంటే ఆయనకు ముందుగా ఆమెను ఏం చేయలేదు, తీసుకువెళ్ళలేకపోయింది. అయితే దేవుడు అన్నాడు, 48 చదవండి, 48 మరలా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఇప్పుడు ఏమైపోయింది? పాపభారం అంతా పోయింది. పాపభారం పోతే ఇప్పుడు ఏమైంది? ఆమెకు విశ్రాంతే, సంతోషమే, నిశ్చత్తమే. ఏ భారం పోయింది? ఇప్పుడు ఎవరైనా తీసేయగలరు నీ పాపభారం? నువ్వు మంచి మాటలు చెప్పొచ్చు, రే బాబు అలాంటి చెడ్డ పని చేయకిరా అని. కానీ ఆ చెడ్డ పని నుంచి తప్పించుకోలే ఎవరైనా ఉన్నారని నన్ను. అందుకే దేవుని ఏం చేయాలి? మనము వ్యక్తిగతంగా ఆరాధించాలి. ప్రభువా, నువ్వు నా పాపభారం నుండి నన్ను ఏం చేశావు? విడిపించి ఆయన పాపములు క్షమించబడిన నువ్వు చెప్పకపోతే నీ భారం నా భారం ఏం చేయదు, తొలగిపోతే నీకు నాకు ఏం రాదు? విశ్రాంతి రాదు. ఆ పాపభారం పోతే ఆ వచ్చే సంతోషము. అందుకే దైవజనుడు పెట్టాడు, ఈ శ్రేష్టమైన సంగతికి చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. ఎదుగుతా ఉన్నావా? ఈ సంతోషం నీకు అనేక పర్యాయాలు వస్తూ ఉంది. ఏ పర్యాయం అంటే పాస్ అయిపోయావు అనుకో, అమ్మ ఒక అంకము ముగిసిపోయింది. వస్తుందా లేదా? ఇప్పుడు చూడండి,
మన మధ్యన ఎవరున్నారు? డేవిడ్ రాజు గారు ఉన్నారు. ఏమైంది ఇప్పుడు ఆయనకి? ఏమైందండి? భారం అంతా దిగిపోయింది. దిగిపోలేదా అంటే డేవిడ్ రాజు గారు ఇద్దరు పిల్లలకి పెళ్లి చేశాడు. జీవనం మగ పిల్లడు కదా, అంత భారము ఉండదు. ఇద్దరు ఆడపిల్లలు ఏమైంది? ఇప్పుడు భారం అంతా ఏమైంది? దిగిపోయింది. చక్కగా ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? రాని అత్తరింటికి వెళ్ళిపోతే మరి ఆ భారం దిగిపోయిందంటే ఆయనకేముంది? నీకు నాకు కూడా పాపభారం ఉంది. దాని నుంచి విడిపించగలిగినటువంటి దేవుడు ఒక్కడే. ఆయన నిన్ను విడిపించినాడు. దేవునికి ఏం చేయాలా? దేవునికి ఏం చేయాలి? ఏం చేయాలా? ఆరాధించాలి. హృదయమారా, ప్రభువా నా భారమును ఏం చేశావు? భౌతికమైన భారం కాదు సుమా. ఏ భారం ఇది? పాప భారము. దీని నుంచి విడిపించుటకు ఎవరికి నేను కాదు వల్ల పడదు. నీకు నాకు విశ్రాంతి ఇచ్చినాడు. పాప భారం నుంచి విడిపించి దేవుని ఏం చేయాలి మనము? చూడండి, ఇంక ముందు చూస్తాం. లోకాసువార్త 7వ అధ్యాయం 13 వచ్చిన. లోకాసువార్త 7 అదే అధ్యాయం. లోకాసువార్త 7:13 చదవండి. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి, ఇక్కడ ఒక భారం ఉంది. ఏ భారం ఇది? ఏ భారం ఇది? దుఃఖ భారము. ఇందాక భారం చూసారు. ఏ భారం అది? పాప భారం. ఇదే భారం ఇది. ఈ భారం ఎంత గొప్ప తెలుసా? ఈ దుఃఖము ఎవరు తీసేయగలరు? ఆమె విధవరాలు, ఆమెకు ఒక్కడే కుమారుడు, ఆయన చనిపోయాడు, పాడి మీద పెట్టుకుని మోసుకుపోతూ ఉన్నారు. ఎంత దుఃఖమో! ఆ దుఃఖం నుంచి ఆమెను విడిపించుట ఎవరి వల్ల అవుద్ది? ఎవరైనా విడిపించగలరా? దేవుడు చెప్పాడు. చూడండి, అది అధ్యాయం 16 వచ్చిన 15. చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయినవాడు లేచి కూర్చుండి ప్రభునందు ప్రేమింటి వారులారా. అప్పుడు ఆ స్త్రీకి ఏం పోయింది? దుఃఖం పోయిందా? ప్రభునందు ప్రేమ. ఎన్నిసార్లు దుఃఖకరమైనటువంటి సంగతులు జీవితంలో ఉన్నాయి లేవా? ఉన్నాయి. అయితే దేవుడు ఏం చేశాడు? కనికరపడి ఆ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎల్లప్పుడూ కూడా ఆ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. భారమును తీసివేసేటువంటి దేవుడు. ఎన్ని భారాలు ఉన్నాయో రాత్రికాల సమయంలో చూస్తూ ఉన్నాను. అసలు ఎన్ని భారాలని చెప్పచ్చు? ఎన్ని భారాలు మోస్తూ ఉన్నాడు మానవుడు. ఈ భారం అంతటి నుంచి కూడా ఆయన విడిపించకపోతే, ఈ దుఃఖ భారం నుంచి ఎంతోమంది ఉన్నారు, కానీ ఎవరేం చేయలేదు? విడిపించలా. చూడండి, ఆ దుఃఖ భారం నుండి దేవుడు ఆమెను ఏం చేశాడు? విడిపించు. చిన్నవాడా లెమ్మని చెప్పగానే ఆ దుఃఖమంతా ఏమైపోయింది? దుఃఖమంతా సంతోషం అయిపోలా కదా. ఇప్పుడు ఎవరైనా ఏడుస్తూ ఉన్నారా? ఎవరైనా ఏడుస్తూ ఉన్నా ఏడవట్లా చెప్పాలా? ఎవరు ఏడవట్లేదు. ఎందుకంటే చనిపోయిన వాడు తిరిగి కూర్చుని ఏం చేస్తూ ఉన్నాడు? ప్రభునందు ప్రేమించే వారులారా, మనం కూడా పాపముతో చచ్చిన వారమే. అయితే దేవుడు మనల్ని ఏం చేశాడు? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు కదా, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఆయన మనల్ని బ్రతికించినాడు. కాబట్టి దేవుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఎన్ని 2 సంగతులు. ఇంకోటి చూసి ముగిస్తాం. చూడండి, ఆదికాండం 43వ అధ్యాయం. ఆదికాండం 43వ అధ్యాయం మొదట వచ్చిన. ఆదికాండం 43 మొదట వచ్చిన. ఆ దేశమందు ఏ భారంగా ఉంది? ఇప్పుడు ఇది ఎన్న భారం? ఇది మొదటిది ఏంటి? పాప భారం. రెండోది ఏంటి? దుఃఖ భారం. మూడోది ఏంటి? కరువు భారం. ఏ కరువు ఇది? వారికి భోజనంలే. ఈ భారము ఎంత గొప్పది తెలుసా? ఎందుకంటే ఎంతమంది ఉన్నారు? యాకోబు కుమారులు ఎంతమంది? ఐగుప్తులకు వచ్చిన ఎంతమంది? 70 మంది. ఇప్పుడు 70 మందికి భోజనం వండాలంటే ఎన్ని కావాలి రోజుకి? ఎన్ని కావాలా? ఉంటే వండొచ్చు, లేకపోతే ఇప్పుడు 70 మందికి సమాధానం చెప్పాలంటే కరువు ఎలా ఉంది? భారంగా ఉంది. చూడండి, అదే ప్రకటన గ్రంథము 45వ అధ్యాయం 45 వచ్చిన 45:5. ఆయనను మీరు ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు
దుఃఖపడకుడి, మీకు సంతాపం పుట్టింపనీకుడి, మీ ప్రాణరక్షణ కొరకు. ఆ మాట దేవుడు ముందుగా యోసేపును ఎక్కడ పంపించాడు? యోసేపు అంటా ఉన్నాడు, అయ్యా మీకు అది సంతాపం పుట్టింపవద్దు, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను ఏం చేశాడు? అద్భుతంగా 70 మంది ఏం చేయబడ్డారు? పోషించబడ్డారు. లెక్కకు విస్తారమైన జనమయ్యారు. ఇదేంటిది? ఆయన ఆశీర్వాదమే. ఆ విశ్రాంతే. ఒకవేళ లేకపోతే ఏమైపోదురు? కృషించిపోదురు కదా. ప్రభునందు ప్రేమింటి వారులారా, కరువు భారమగున్న కారణాన్ని బట్టి అది దేవుడు ముందుగా ఏం చేశాడు? సిద్ధపాటు చేసినాడు. ముందుగా సిద్ధపాటు. నా జీవితంలో ఈ 3 సంగతులను బట్టి మనం దేవుణ్ణి ఏం చేయాలా? ఆరాధించాలి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. అది ఏంటయ్యా విశ్రాంతి అంటే? ఎలా ఇస్తాడంటే, ప్రభు స్తుతినందును గాక అనుదినము ఆయన మా భారము, అది ఆయనే మన భారం భరించినాడు. తిరుగుతూ ఉన్నావా? ఈ భారం భరించి నాకేం చేశాడు? విడుదల ఇచ్చినాడు, విశ్రాంతిని ఇచ్చినాడు, క్షేమం ఇచ్చినాడు. ఏమి మూలము కానీ ఈ ఉదయకాల సమయంలో మనమందరము చేరి ఆయనను ఆరాధింప బద్ధులమైనాం. అలాగ ఆరాధించడం కొరకే దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఆరాధిస్తాము. సండే స్కూల్కి వెళ్ళి ఉపాధ్యాయులు దేవుని ఆరాధించిన తర్వాత ఒకసోది క్లుప్తముగా వాక్యానుసారంగా దేవుని క్లుప్తంగా ఆరాధిస్తురండి. స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో నీ ప్రజలైన వారితో పాటు నేను కూడా నిన్ను ఆరాధించే భాగ్యము నాకు దయచేసిన దాన్ని బట్టి మీకు వందనములు. నిన్ను ఆరాధించడానికి పూర్వము మీరు అనుగ్రహించిన లేఖన భావన బట్టి మీకు వందనములు. నిజమే, మమ్మల్ని పిలిచి మా భారం నుంచి విడిపించి మాకు ఇచ్చిన విశ్రాంతిని బట్టి మీకు వందనములు. ఎంత గొప్ప దేవుడు! లోకములు ఎక్కడ వెతికినా దొరకలేదు. మీరు అటువంటి దేవుడు ఉన్న దాని కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. నా పాప భారం నుంచి విడిపించినారు. అది ఎవరు విడిపించలేనిది. నాకు ఇచ్చిన విశ్రాంతి బట్టి మీకు వందనం. నా దుఃఖ భారం నుంచి విడిపించినారు ప్రభా. కరువు భారం నుంచి విడిపించినారు. రానున్న దినాలలో ప్రభా మీరు చేసిన మేలును బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తాం. మధ్య నుంచి మీ శరక్తాలు బట్టి మీకు వందనములు. యోగ్యమైన రీతిలో దానిలో చేయడానికి గాను నువ్వు నాకు అనుగ్రహిస్తున్న ప్రతి సందర్భాన్ని బట్టి నేను స్తుతించి ఆరాధిస్తా ఉన్నాను. నా పట్ల, కుటుంబం పట్ల, సంఘం పట్ల చేసి మీరు తలబోసుకుంటూ ఈ ఉదయకాల సమయంలో నా స్తుతి ఆరాధన నా కొరకు చనిపోయి పాతి పట్టుబడి తిరిగిచ్చి మళ్ళీ రాని ఉన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఎవరైతే సమయం లేక ప్రభుని ఆరాధించలేకపోయినారో వారందరి కొరకే బైబిల్ పైకెత్తి ఒక పల్లవి పాడుతాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వరకు మార్చి చదువుతాం. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. 23 నేను చదువుతాను, 24 మీరు. అలా నేను మీకు అప్పగించిన దాని ప్రభావాలను పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడ ఏకంగా ప్రభు యొక్క రొట్టెని తినునో లేక ఆయన పాత్రలోను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తం గూర్చి అపరాధి అగును. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష వెదిగలికి తిని త్రాగుచున్నాడు. అయితే మనల్ని మనం విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. కొరింథీ రాసిన పత్రిక, మాడపత్రిక 9వ అధ్యాయం 25వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. 9:25 అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మాడపత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమవు కిరీటమును పొందుడుకును, మనమైతే అక్షయమవు కిరీటమును పొందుడుకును మితముగా ఉన్నాం. ఇదే భాగాన్ని మళ్ళీ మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమవు కిరీటమును పొందుడుకును, మనమైతే అక్షేమవు కిరీటం పొందుడుకును మితముగా ఉన్నాం. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు చదవని లేఖన భావం కొరకు నేను స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, మరి మాకు ఏది అవసరమో అది నీ పరసంబంధమైన సింహాసనం నుంచి మాకు అనుగ్రహిస్తున్నాను. ప్రభా, మా యొక్క సంగతులన్నీ మీరు ఎరిగిన దేవుడవు, పరీక్షించండి, నీ వాక్యం ద్వారా పరిశీలించండి. మేము ఎరిగినట్లుగా మా మనోనేత్రములను తెరవజేయండి. ప్రభా, మేము ఎక్కడ పడిపోయినాం, ఎక్కడ తొలగిపోయినా, ఎక్కడ జారిపోయినా ఎరిగి ప్రభా సరిచేయబడి మా యొక్క మధ్య నుంచినటువంటి ఆ బలలో నీ శరీరక్తాలకు సాదృశ్యమైనటువంటి ఆ రొట్టె ద్రాక్షసంలో పాలుములు పొందుటి కొరకాయి సిద్ధపరుస్తారండి. మీ సహాయం అనుగ్రహిస్తున్నామని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటం పొందుడుకును, మనమైతే అక్షయమగు కిరీటమును. ప్రభునందు ప్రేమింటి వారులారా, రెండు సంగతుల కొరకాయి ఇక్కడ మితము అనేది వ్రాయబడతా వచ్చింది. ఒకటి క్షయమైపోయేటి వాడి కొరకు, ఇంకోటి అక్షయమైన వాడి కొరకు. ఈ క్షయమైపోయే వాడి కొరకు ఎంతోమంది ఎలా ఉంటా ఉన్నారు? మితముగా ఉంటా ఉన్నారు. ఎదుగుతా ఉన్నావా? ఇప్పుడు దేహం ఉంది, ఇది ఒకానొక దినాన్ని ఏమైపోయేది? క్షయమైపోయేది. ఇది మట్టి కనుక తిరిగి ఏమైపోద్ది? మట్టి అయిపోద్ది. అయితే ఈ క్షయమయ్యే దాని కొరకు ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? ఎంతో మితముగా ఉంటా ఉన్నారు. ఎలా ఉన్నారు? ఎంతో మితంగా ఉంటా ఉన్నారు. ప్రభునందు ప్రేమించే వారులారా, మరి ఈ మితము దేని కొరకు? ఉదాహరణకు మనం మొన్న ఒక రాజకీయ నాయకు ఇంటర్వ్యూ చూశాను. పెద్ద వయసే ఆయన డైట్ చెప్పమన్నారు. ఎందుకంటే ఎక్కువ వయసు కానీ ఇంకా హెల్తీగా ఉన్నాడు. ఏంటంటే డైట్ అంటే ఉదయం ఒక గ్లాసు పాలంట. ఉదయం ఎంత? ఒక గ్లాసు పాలంట. తర్వాత ఒక ఇడ్లీ అంట. ఏంటి? ఒక ఇడ్లీ, ఏదైనా ఒక ఫ్రూట్ అంట. మధ్యాహ్నం ఒక కప్పు అన్నం అంట. మధ్యాహ్నం ఒక కప్పు అన్నం. నిద్రపోయి లేచిన తర్వాత ఏదైనా ఒక పండులో సగ భాగం అంట. యాపిల్ అనుకోండి సగం, లేకపోతే పైనాపిల్ అనుకోండి కొంచెం ముక్క, లేకపోతే ఆరెంజ్ అనుకోండి కొంచెము సగం. రాత్రి 2 పుల్కాలంట. రాత్రి ఏంటి? 2 పుల్కాలు. నేను అనుకున్నాను, ఆయన ఒకవేళ తినగలిగితే రోజు కూడా ఏం తినగలడు? పంచభక్ష పరమాన్నాలు తినగలడు. కానీ ఎలా ఉన్నాడు? అన్నీ ఉన్నాయి కానీ తింటున్నాడా? కొనగల సామర్థ్యం ఉంది కానీ ఏం చేయడు? తినడు. ఏంటి కారణం అంటే మితము. అది దేహానికి ఏం చేస్తుందంటే ఆరోగ్యం అనుగ్రహిస్తుంది. అడుగుతా ఉన్నావా? ఒక ఆయన డాక్టరు తెలుపు అనే దానిని మానవుడు ఎంత తక్కువ వాడితే అంత మంచిదండి. ఏ తెలుపు తెలుసా? అన్నం ఏంటి? అన్నం తెలిపే. పంచదార ఏంటి?
పంచదార, తెలిపాయి, ఇవన్నీ. మైదా పిండి ఏంటి? అది కూడా దేహానికి చాలా అనారోగ్యం అంట. ఇవన్నీ ఎంతతో మనం తినేయండి చెప్పండి. మనం తినే కాఫీలో టీలో ఎంత కావాలి మనకు? పంచదార ఎంత కావాలి? మళ్ళీ మామూలుగా అయితే కుదరదు కదా. భోజనము కూడా ఎన్ని పూటలు తింటాం మనం? ఎన్ని పూటలు? ఒక డాక్టర్ అన్నాడు, ఈ ప్రజలు అన్నం తినేంత వరకు కూడా వాళ్ళ వృత్తికి వచ్చిన డోకా ఏం లేదంట. అర్థమైందా చెప్పింది? ఒక డాక్టర్ అన్నాడు, ఈ ప్రజలు అన్నం తిన్నంత వరకు, అంటే అన్నం మానేస్తే రోగాలు రావంట, అన్నం తిన్నంత వరకు కూడా వాళ్ళ యొక్క వ్యాపారానికి ఏం లేదు, ఏమి డోక్కలేదంట. అర్థమైందా? జ్ఞాపకం పెట్టుకోనండి, ఈ క్షయమైపోయే దాని కొరకు ఎంతోమంది మితంగా ఉంటా ఉన్నారు, కానీ అక్షయమైన దాని కొరకు ఏం చేయట్లేదు వారు, మితముగా. అయితే నీ గురించి నా గురించి బైబిల్ ఏం చెప్తా ఉందంటే, వారు క్షయమయ్యే దాని కొరకు మితంగా ఉంటా ఉన్నారు, నేను అక్షయమయ్యే దాని కొరకు ఏం చేయాలా? మితంగా ఉండు. అక్షయమైంది ఏంటది? దాని కొరకు మితంగా ఉండు, క్షయమైపోయే దాని కొరకు కాదు. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 31 వచ్చిన 7:31. ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవించినట్టు ఉండవలను, ఏలయనగా ఈ లోకపు నటన ప్రభునందు ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టు ప్రభునందు. లోకమంతా మన ఎదుట ఉంది, కానీ ఈ లోకమును మనం ఏం చేయకూడదు, అనుసరించకూడదు. ఆ లోకములో మనం ఎలా ఉండాలా? మితముగా ఉండాలా. లోకమంతా మన ఎదుట ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్రము గలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు ఆయనకు స్వాతంత్రం ఉంది, ఆయనకు అడ్డేమీ లేదు, కానీ ఏం చేయాలా? ప్రభునందు ప్రేమ. అందుకే ఈ లోకమును ఎలా ఉండాలా? మితముగా ఉండాలా. ఈ లోకంలో మితముగా ఉంటేనే అక్షయమవు కిరీటాన్ని పొందుతాం. ఈ లోకం మితంగా లేవనుకో, అక్షయమవు కిరీటము నీకేం చేయదు, రాదు, పోతుంది. ఎందుకంటే నీ జీవితంలో చూడండి, ఈ లోకంలో క్షయమైపోయేటువంటి ఆ కిరీటం కొరకు ఎంత ప్రాకులాడుతూ ఉన్నాడు మానవుడు, ఎంత మితంగా ఉంటా ఉన్నాడు మానవుడు. నేను ఎప్పుడు పడితే అప్పుడు లేస్తాం, ఎప్పుడు పడితే అప్పుడు వేస్తాం. ఏదైనా పరుగు పందెంలో పాడుకునేవాడు, క్రికెట్ ఆడేవాళ్ళు, లేకపోతే షటిల్ ఆడేవారు, ఇట్లాంటి వారు ఉంటారు చూసారా, వారు ఎప్పుడు పడితే అప్పుడు లేస్తే కుదురుద్దా? వారికి నిర్దిష్టమైన సమయం ఉంటుంది. అంతేకాదు, ఏమి తినాలో వారు చెప్తారు, అదే ఏం చేయాలా, తినాలా. మనం ఏది పడితే అదే ఏం చేస్తాం, తింటాం. కానీ వాళ్ళు అలా తినడానికి కుదరదు. ఎందుకంటే వారు ఆడినప్పుడు ఏం చేయకూడదు, అలసిపోకూడదు. వారు ఆడినప్పుడు ఆ యొక్క ఆహారము వారికి ఆటంకంగా, మరి అంత మితంగా ఉంటే దేవుడు నమ్ముకుని నేను కూడా ఎలా ఉండాలా? ఈ లోకమును మనం అనుభవించేటప్పుడు మితముగా ఉండాలా. లోకమంతా మన ఎదుట ఉంది, కానీ దానిని ఏం చేయకూడదు, అప్పుడే నీకు బహుమానం. అదవుతుందా? ఈ మితము తప్పావనుకో ఏమవుతావు? అవ్వమ్మ ఈ మితము నుంచి ఏం చేసింది, తప్పిపోయింది. మితముగా ఉండమన్నాడు దేవుడు. ఏ విషయంలో? ఆ పండు తినే విషయంలో. దానికి ఆకర్షితురాలై అది తిని ఏం చేసింది, ప్రభునందు ప్రేమించి నష్టపోయింది. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. నేను కూడా ఈ పందెములు పరిగెడతా ఉన్నాం. ఇదే పందెం, ఇది అక్షయమవు కిరీటమును పొందే పందెం. కాబట్టి ఎలా ఉండాలా? మితముగా ఉండాలి. కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వారు మితముగా ఉన్నారు. ఈ మితముగా ఉన్న కారణాన్ని బట్టి ఏమయ్యారు? అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఏమన్నాడు? మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు ఇక మీదట ఏముంది నా కొరకు. ఆయన ఎలా ఉన్నాడు? మితంగా ఉన్నాడా? అపరిమితంగా ఉన్నాడా?
మితంగానే ఉన్నాడు. మనం చూడగలిగితే ఆయన కొట్టబడ్డాడు, తిరిగి కొట్టలేదు. కొట్టాడా? కొట్టలా. ఎందుకు ఆయన కొట్టడం రాదా? అపొస్తలుడైన పౌలు కొడతాం వచ్చా రాదా చెప్పాలి మీరు. వచ్చి ఎప్పుడు కొట్టాడు? సౌలుగా ఉన్నప్పుడు అంతా కొట్టడమే కదా. కొట్టడమే కదా. కొట్టడమే. ఇప్పుడు కొట్టట్లా. కొట్టడానికి ఆయనకు చేతనొచ్చు. ఎదుగుతా ఉన్నావా? మోషే ఒకప్పుడు ఎట్లాంటి వాడు? కొట్టేవాడు కొట్టనోడా? ఎప్పుడు కొట్టాడు? ఆ ఐగుప్తిని ఒక్క దెబ్బతో చంపేశాడు. ఆయనకి అంత కోపం. తర్వాత కోప్పడ్డా? ఆయన గురించి బైబిల్ చెప్పబడతా ఉంది, భూమి మీద ఉన్న వారిలో మోషే ఎట్లాంటి వాడు? ఎలాగైపోయాడు? ఇదే నీకు నాకు కావాల్సింది. ఎందుకంటే మనము అక్షయమో కిరీటం ఒకనొక దినాన్న ఆ దేవుడిచ్చేటువంటి కిరీటమును మనం పొందాలంటే ఈ లోకమును ఏం చేయకూడదు? అపరిమితముగా మనం ఏం చేయకూడదు? అనుభవించకూడదు. మితముగా ఉండాలా. ఎలా ఉండాలా? మితముగా ఉండాలా. ప్రభునందు ప్రేమింటి వారులారా, లోకం మన ఎదుటి కనబడినప్పుడు దానిలో మనం ఏం చేయకూడదు? కలిసిపోకూడదు. ఏం చేయకూడదు? కలిసిపోకూడదు. నీ నా జీవితంలో లోకానికి మనం వేరుగా ఉంటేనే, లేకపోతే కలిసిపోతే నీకు నాకు ఏ లాభము లేదు. ఎంతోమంది ఈ దినాలలో ఏమవుతా ఉన్నారంటే కలిసిపోతూ ఉన్నారు. ఏమైపోతూ ఉన్నారు? నేను ప్రత్యేకంగా, అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు వారిలో నుండి బయలువెడలి ఎలా ఉండాలా? ప్రత్యేకంగా ఉండాలా. ఎలా ఉండాలా? ప్రత్యేకంగా ఉండాలా. చూడండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ మాట జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఒకానొక దినాన నేను వెనక్కి చూసుకున్నప్పుడు నువ్వు పడిన ప్రయాసకు ఏముండాలా? ఫలం ఉండాలి. చదవన మాట మరలా 2:11. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు. ఇప్పుడు చూస్తూ ఉన్నాడు అసలు ఏం చేశాడు ఈయన. ఏం చేశాడు చూడండి. అది అధ్యాయము 10వ వచనం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా. ఈయన చేసిన పని అది. ఆ కన్నులు చూసిన వాటిలో దేనిని ఏం చేయలేదు ఆయన అంటే మితం పెట్టలేదు. దీనికి ఏది పడితే దానిని చూడడానికి ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఇప్పుడు అంటా ఉన్నాడు, దీనివల్ల ఏమైనా ఫలితం ఉందా? ఏమిలే. ఆయన చెప్పే మాట ఏమిటంటే, నా కనులు ఏదైతే చూచినాయో, ఏదైతే ఆశించినాయో దానిని పొందడానికి నేనేం చేయలేదు? అభ్యంతరపరచలే. కానీ ఒక దినాన్ని చెప్తా ఉన్నాడు, దాని కొరకు పడిన ప్రయాస అంతా ఎలా ఉందంట? ప్రభునందు ప్రేమింటి వారులారా, మరి నువ్వు ఏ ప్రయాస పడతా ఉన్నావు? ఏ ప్రయాస? వ్యర్థమైపోయే ప్రయాస, నిలబడే ప్రయాస? ఏ ప్రయాసకు వచ్చావు నువ్వు? ఏ ప్రయాసకి మార్గంలో ఉన్నావు? ఒకనొక దినాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకవేళ వ్యర్థమైపోయే ప్రయాస అనుకో, ఏమీ లాభము లేదు. ఇది నువ్వు పరీక్షించు. ఆ బలలేఖించకపోవము నిన్ను నువ్వు పరీక్షించు. మితంగా ఉన్నావా? సొలొమోను ఎలా లేడు? మితముగా లేడు. ఆయన కన్నులకి ఏది కనపడేది దానిని ఆశించాడు. దాని కొరకు ఏం చేశాడు? ప్రయాసపడ్డాడు. ఇప్పుడు ఆ ప్రయాస అంతా వెనక్కి చూసుకుంటే ఎలా కనబడతా ఉంది? వ్యర్థంగా కనబడతా ఉంది. ప్రభునందు ప్రేమించే వారులారా, మరి నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. ఒకవేళ వ్యర్థమైపోయి దానికి ఒక ప్రయాసపడతా ఉన్నావా? మితంగా ఉంటేనే తప్ప నీకేమి రాదు. చూడండి, మనం ఆ మాటలు చూడగలిగితే 10వ వచనం మరలా చదవండి. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము
నా పనులన్నిటి బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవింపకుండా నేను నా హృదయమును, ఇప్పుడు చూడండి ఆయన ఏం చేయదు, దానిని నిర్బంధింపల, విడిచిపెట్టేశాడు. ఇప్పుడు అన్నిటిలో ఆయనకు సంతోషంగానే ఉంది. ఎప్పుడు అది చేసినప్పుడు, దాన్ని అనుభవించినప్పుడు, దానిని పొందినప్పుడు. కానీ చివరికి వచ్చేసరికి వాటి యొక్క అంతం ఏంటంటే ఏమైపోయింది? ఏం చెప్తా ఉన్నాడు? ఆయన ఏం చెప్తా ఉన్నాడు? వ్యర్థమని చెప్తా ఉన్నాడు. చూడండి అన్నమాట 11వ వచనం. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వేచింపగా, ఇప్పుడు ఏమైపోయింది? అదంతా ఇప్పుడు నువ్వు పరీక్షించుకోవాలి. ఆ బలం ఏమించుకోపోవడము నువ్వు వ్యర్థమైపోయే దాని కొరకు ప్రయాసపడతా ఉన్నావా, నిలిచే దాని కొరకు ప్రయాసపడతా ఉన్నావా? అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తా అంటా ఉన్నాడు, వారు క్షయమగు కిరీటం పొందుటకు మనమైతే అక్షయమగు కిరీటాన్ని ఒకనొక దినాన బహుమానం ఉండదు. తెలుసా నీకు నాకు? ఈ క్షయమైపోయేటువంటి వాడి కొరకు కాదు, అక్షయమైన దాని కొరకు నువ్వు ఏం చేయాలా? ప్రయాసపడాలా. అపోస్తలుడైన పౌలు ఎంత ప్రయాసపడ్డాడో, జాగరణలు చేశాడు, కొట్టబడ్డాడు, తర్వాత ఈడ్చివేయబడ్డాడు, తర్వాత సముద్రంలో పడవేయబడ్డాడు. ఇదంతా దేని కొరకు? ఒకనొక దినాన్న దీని వెనక్కి తిరిగి చూశాడు అనుకో. దీని వెనక్కి తిరిగి ఆయన కూడా చూశాడు. ఎవరైనా? అపోస్తలుడైన పౌలు. అప్పుడు ఆయన ఏమన్నాడు? నా కొరకు ఏముంది? నా కొరకు నీతి కిరీటం ఉంది. ఈయన కొరకు ఏముంది? ఇద్దరు వ్యక్తులు గొప్పోళ్ళే. ఒక ఆయన ఎవరు? సొలొమోను. ఇంకో ఆయన ఎవరు? పౌలు. ఇద్దరు సాక్ష్యాలు మనం చూసాం. ఒక ఆయన ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడితిని, నా పరువు కడముట్టించుతిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు ఏముంది? ఇదంతా ఆయన జీవితం అంతా అయిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ అది. అర్థమవుతుందా? ఇంకో ఆయన కూడా ఉన్నాడు. ఆయన ఎవరు? సొలొమోను. ఆయన అంటాడు, నా కన్నులు ఆశించింది ఏది ఏం చేయలేదు, నేను పొందకుండా నిర్బంధింపలేదు. నా హృదయం ఏదైతే కోరిందో దాన్ని అనుభవించడానికి నా హృదయానికి నేను ఏ యొక్క అడ్డు పెట్టలేదు. చివరికి ఫలితం ఏంటి? వ్యర్థము. 2 సంగతులు. ఎక్కువ కాదు, ఎక్కువ చెప్పను. ఎక్కువ చెప్తే మరలా ఏం చేయవు, అవి ఏమి గుర్తుండవు. 2 సంగతులు. అదవుతుందా కదా? ఇది సమయం హద్దుబాటును బట్టి చెప్తా ఉన్నాం, తర్వాత గుర్తుండడానికి కూడా చెప్తా ఉన్నాం. ఎక్కువ చెప్తే ఏమిటి? ఎక్కువ ఏదైనా ఏమవుద్ది? వెక్కసం అయిపోద్ది. అవునా? ఎక్కువ ఏమైతే అది వెక్కసం అయిపోద్ది. కాబట్టి ఎక్కువ చెప్పాం. 2 సంగతులే. ప్రార్థనలో 2, ఆరాధనలో 3, బలలో 2. 2 సంగతులు. ఒక వ్యక్తి ఎవరు? పౌలు. ఆయన అంతా అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఏముంది ఆయనకు? కిరీటం ఉంది. ఇంకో ఆయన ఉన్నాడు, కిరీటం ధరించుకున్న ఈయన. ఎవరైనా? ఆయన తల ఏం పెట్టింది? కిరీటం పెట్టింది. పెట్టిందా? పెట్టింది. సో ఇప్పుడు ఈ కిరీటం ధరించుకున్నటువంటి వ్యక్తి అంతా అయిపోయిన తర్వాత తిరిగి తీసుకున్నప్పుడు ఆయనకు దక్కిందేంటి? గాలి. వ్యర్థం అంటున్నాడు. గాలికై ప్రయాసపడినట్టుగా ఉంది, వ్యర్థమైపోయింది. ఇప్పుడు నేను ఉన్నాం, దేని కొరకు ప్రయాసపడతా ఉన్నాం? వ్యర్థమయ్యే దాని కొరక, కిరీటం పొందేదాని కొరక కదా? దేని కొరకు? ఒకవేళ వ్యర్థమైపోయే దాని కొరకు అనుకో, ఆ సొలొమోనుకి నీకు ఏమి తేడా లేదు. అయితే నిలబడేదాని కొరకు అనుకో, నీకు నాకేముంటుంది? కిరీటం ఉంటుంది. అందుకే అంటా ఉన్నాడు, వారు క్షయమవు కిరీటము పొందుటకు మనమైతే అక్షయమవు కిరీటము. ఈ అక్షయమయ కిరీటం పొందాలంటే చాలా సంగతులు ఉన్నాయి. ఒకవేళ దాన్ని ధ్యానించగలిగితే అదొక పాఠం. అదవుతుందా? క్షయమైపోయేది ఏంటి, అక్షయమయ్యేది ఏంటి? అక్షయమయ్యే దాని కొరకు ఎవరెవరు తన జీవితాలను పణంగా పెట్టినారు. నీ జీవితం జ్ఞాపకం పెట్టుకో. ఈ 2 సంగతులు. నువ్వు బల్ల దగ్గరికి వెళ్ళక మునుపు నిన్ను పరీక్షించుకో. ప్రభా, నా జీవితం ఎట్లా ఉంది? క్షయమైపోయే దాని కొరకు పరిగెడతా ఉన్నానా, అక్షయమయ్యే దాని కొరకు పరిగెడతా ఉన్నానా? అపోస్తలుడైన పౌలు అన్నాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి
ఏమంటాడు ఆయన? అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, అన్నీ చేయదగినవి అన్నాడా అనలేదా? అన్నాడా? అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు. కానీ చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:12 6:12 అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ, ఇప్పుడు చూడండి, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి అన్నాడు అనలేదా? ఇందాక అనుమానం పడుతున్నారని మళ్ళీ వాక్యం తీసి చూపించాను. ఆయన అన్నాడో లేదో మళ్ళీ చెప్తే అయితే అంటారని మీరు అనుకుంటారని మరలా ఏం తీశాను? అయినా మీరు అంటలా. అన్నాడు అనలేదా? అన్నాడు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం, అన్నీ చేయదగినవి. ఆయన ఏమన్నాడు? ఎవరాయన? ఆయన ఏమన్నాడు? అన్నీ అనుభవించి అన్నాడు. అన్నాడా? ఆయన కనులు ఆశించిన దాన్ని ఆయన ఏది కూడా, ఆయన హృదయం కోరింది ఏది కూడా ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? అయితే ఆయనకి వచ్చింది ఏంటి? బహుమానము. ఆయనకు వచ్చిందేంటి? వ్యర్థం. ఈయనకి వచ్చిందేంటి? మరి నువ్వు ఏ కోవలో ఉన్నావు? నువ్వు ఏ కోవలో ఉన్నావు? ఆశించి ఆ కన్నులు చూసిందల్లా ఓకే అంటున్నావా? లేకపోతే చిక్కం పెట్టుకుంటున్నావా? చిక్కం పెట్టుకోవాలా? ఏం పెట్టుకోవాలా? చిక్కం. లోకంలో నువ్వు కలిసిపోకు. కలిసిపోయావనుకో నీకు ఏమి తేడా ఏం కనపడదు. సంతోషంగానే ఉంటుంది, ఆనందంగానే ఉంటుంది. కానీ చివరికి వచ్చేసరికి ఏముంటుంది? అది. అయితే చిక్కం పెట్టుకున్నావు అనుకో, దేవుని ముందు పెట్టుకున్నావు అనుకో, అన్నీ లేకుండా మితంగా ఉన్నావు అనుకో, ఏముంటుంది? రెండే సంగతులు. ఇద్దరు స్టేట్మెంట్లు చూడు. ఇద్దరు బైబిల్ వాక్యానుసారంగా గ్రహించాలా, ఏదో వచ్చి వెళ్ళిపోయాం కాదు. ఇద్దరు స్టేట్మెంట్లు చూడు. ఒక ఆయన అన్నాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి. ఇంకా ఆయన ఏమన్నాడు? నా కన్నులు చూచినది ఏది ఆశించకుండా దాన్ని ఏం చేయలేదు నేను, నా హృదయం కోరింది ఏది కూడా ఏం చేయలేదు. ఈ రెండు స్టేట్మెంట్లు చూడు. ప్రసంగి గ్రంథం 2:10 చెప్పబడిన మాట, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:12 చెప్పబడిన మాట ఇంటికి వెళ్ళిన ధ్యానించు. ఈ రెండు సంగతులు పెట్టుకో. 1 కొరింథీ 6:12, ప్రసంగి 2:10. ఈ ఇద్దరు స్టేట్మెంట్లు అన్నమాట. ఇద్దరు గొప్పవాళ్ళే. ఒక ఆయన జ్ఞాని, ఇంక ఆయన కూడా జ్ఞానే. ఆయన కూడా గమాలియేలు పాదముల ఏం చేశాడు? ఆయన విద్యను అభ్యసించినాడు. ఇద్దరు, ఒకడు అపోస్తలుడైన పౌలు, ఇంకొక ఆయన సొలొమోను. ఇద్దరు స్టేట్మెంట్లు పక్కనెట్టుకో. నువ్వు ఏ స్టేట్మెంట్లో నడుస్తూ ఉన్నావో చూడు. కనుడు ఆశించిన దానిని నీవు కనుక అడ్డం చెప్పబోయావు అనుకో, ఒకనొక దినాన్ని ఏమవుతుంది? వెనక్కి చూసుకుంటే ఏం ఉండదు, గాలికై ప్రయాసపడినట్టే. కానీ చిక్కం పెట్టుకున్నావు అనుకో, అది చూసింది అనేది మనం చూడకూడదు అనుకున్నాం అనుకో, ఆ హృదయం కోరిందా అని అది మనకు వద్దనుకున్నాం అనుకో, ఒకనొక దినాన్న ఏమొస్తుంది? నీతి అలా కిరీటం పొందుడి కొరకాయి దేవుడు మనకు సహాయము చేయ. మనం పరీక్షించుకుని యోగ్యమైన ఇతర బలలో చేయవేడి కొరకు దేవుడు మనకు సహాయము చేయనుగాక. బడి ఓ పాడు వాడుకుంటూ మన హృదయకాలు ప్రభు సమర్పించుకుంటాం. పాట సంఖ్య 765, పాత పుస్తకాల్లో 749. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై. ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు, ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు
అన్నీయు నీ కోరాకే గైకొనుము ఓ యేసువా, అన్నీయు నీ కోరాకే గైకొనుము ఓ యేసువా, జీవించగోరితి నీ కోరాకే నీకే మహిమా ఘనత, జీవించగోరితి నీ కోరాకే నీకే మహిమా ఘనత. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే నీ సేవా చేయుటకై, అంగీకరించు నేడే నీ సేవా చేయుటకై. దయచేసి కూర్చోనండి. ప్రకటనలు ఉన్నాయి, గమనిస్తూరండి. ప్రకటనల కొరకే ప్రార్థిస్తూరండి. పాలు పంపులు పొందుతూ రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. రోజు మనవి చేస్తూ ఉన్నాం, కానీ మా పని మాదే, మీ గొడవ మీదే. ఏమి ప్రకటించిన రీతిగా పాలు పొందడానికి మీరేమి శ్రద్ధ వహించేవారుగా కనబడట్లా. ఉంటాయి పనులు, ఉండవని కాదు. కొన్నిసార్లు పని వాయిదా వేసి కూడా దేవుని పని జరిగించాల. ఇదే నిలిచేది. ఇది ఏ పనిది? నిలిచేది. ఒక దినాన్ని వెనక్కి చూసుకుంటే బహుమానం వచ్చేది అదే. కనవ పనులు ఉన్నాయి చూశారు, అవన్నీ గాలికై ప్రయాసపడినట్టే. వెనక్కి తిరిగి చూసుకుంటే వ్యర్థము తప్ప ఏమేం చేయదు, కనబడదు. మా బాధ మాదే, మీది. మా బాధ మాదే, మీ బాధ మీదే అన్నట్టు ఉంది. అదవుతుందా? ప్రకటనల కొరకే ప్రార్థిస్తురండి, ప్రకటించే రీతిగా పాల్గొములు పొందుతురండి. బుధవారం యథావిధిగా ఉదయం 9 గంటలకు సహోదరుల కూడిక మందిరములో కలిగి ఉంటారు. శుక్రవారము ప్రార్థనా కూడిక ఉండదు, శనివారం కలిగి ఉంటాం. కారణం ఏమిటంటే రేపటి నుండి 5 దినాలు జొన్నల గొర్రెలు VBS ఉంది, వెళ్ళి రావాలా. ఆ పరిచర్య కొరకై రాకపోగలిగిన దేవుడు తన కృప అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. వచ్చే వారము మరలా 6వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు నిడదవోలులో VBS చెప్పాను కదా. బిడ్డలందరినీ కూడా సిద్ధపరుస్తారండి. ఊళ్ళకి పంపించవద్దు. ఊళ్ళకి వెళ్ళినా కానీ తిరిగి ఏం చేయాలి, ఆ సమయానికి రప్పించండి. బాగా శుభశ్రీ ఆ సమయానికి ఉండాలి. అదవుతుందా? ఒకవేళ మీరు ఏదైనా ఊళ్ళు వెళ్ళాలంటే 10వ తారీఖు దాటిన తర్వాత వెళ్ళాలి. పిల్లలకు ఎంతో శ్రేష్టమైన సమయం అది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, బాలుడు నడవలసిన త్రోవను నేర్పము, వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి అక్కడ నేర్పేది అనమాట. ఆ త్రోవ ఎలా ఉంటుందో అంతమంది బిడ్డల మీద దేవుని యొక్క వాక్యము, ఆ పాటలు, అదంతా వారికి ఉత్తేజకరంగా ఉంటుంది. అదవుతుందా? సమత లేదే. ఎప్పుడు వస్తుంది? పంపించకూడదు. ఈ 5 దినాలు బిడ్డలకు ఎంతో శ్రేష్టమైనది. కాబట్టి 6వ తారీఖు కల్లా మన బిడ్డలు ఉండాలా. ఆటో పెడతాము, సరిపోతే ఇంకో ఆటో పెడతాము, ఇంకా సరిపోతే మన కారు ఉంటుంది. మరి తలంపు ఏంటంటే 5 రోజులు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల దాకా. ఉదయం టిఫిన్ అక్కడే, మధ్యాహ్నం భోజనం అక్కడే, సాయంత్రం స్నాక్స్ అక్కడే. మీకు ఏ ఖర్చు ఉండదు, ఏ ప్రయాసం ఉండదు. మీరు బిడ్డలను తయారు చేసి పంపించడమే బైబిల్ ఇచ్చి. అర్థమవుతా ఉందా? ఈ యొక్క పరిచయాలు కొరకై ప్రార్థన చేస్తారండి. శనివారము ప్రార్థన కూడా కలిగి ఉంటాం 9 గంటలకు. మీరు 9 గంటలకు వస్తే 7 గంటలకు వెళ్తాం. 9 గంటలకు వస్తే 11, 10, 11 2 గంటలు. 8 గంటలకు వస్తే 10:30కు వదులుతాం. 8 గంటలకు రాలా. 8:19కి ప్రారంభించాను, అందుకే కొంత సమయం ఎక్కువ అయ్యింది. 2 గంటలన్నర. అసలు 3 గంటలు మన సమయము. అయితే ఆదివారం ఎండాకాలం ఎండ కాబట్టి ఒక అరగంట తగ్గించుకున్నాం కదా. కాబట్టి జ్ఞాపకం పెట్టుకునండి. 8 గంటలకు వస్తే 10:30కు వదులుతాము, 9ంటికి వస్తే 11:30కు వదులుతాం. అలాగని 9 గంటలకు రాకండి, 8 గంటలకే రండి. దేవుని సన్నిధి ఏది చెప్పామో దాన్ని పాటించడానికి
మీరు శ్రద్ధ కలిగి ఉండాలి. మనం చెప్తా ఉన్నాం, బుధవారం ఉదయం 9 గంటలకు సహోదరుల కూడిక, శనివారం ఉదయం 9 గంటలకు ప్రార్థనా కూడిక, ఆదివారం యథావిధిగా 8 గంటలకు ఆరాధన కొరకే దేవుని సన్నిధికి చేరి వస్తాం. దేనికన్నా స్వీట్స్ డేవిడ్ రాజు గారు, సువార్తమ్మ గారు బిడ్డ రాణి విషయంలో దేవుడు చేసిన మేలుల కొరకు, 24వ తారీఖు వివాహంలో బిడ్డలు జతపరచబడ్డ కొరకు సతీష్, రాణి, మరి దేవుడు వారి కుటుంబ పక్షంగా చేసిన మేలు కొరకై పలహారం తెచ్చారు. ఆశీర్వాద అనంతరము పలహారం పెడతారు. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళచ్చు. ప్రార్థన చేసుకుంటా. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుంచి నీ అడితగిన సన్నిధి ఇచ్చారు. మీకు వందనములు. విత్తబడిన వాక్యము నీ ప్రజల యొక్క జీవితాల్లో ఫలవంతంగా ఉండు సహాయపడుతారండి. 30 100 ఫలములు తీసుకురండి. ప్రభావ వ్యర్థమైపోకుండా సహాయపడుతారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ ప్రజలు ఇంటికి వచ్చారు, నీ సన్నిధిలో కీర్తించారు, ప్రార్థించారు, ఆరాధించారు, నీ శరీరక్త లేఖించారు, తమ హృదయ కానుకలు దర్శన భావనలు శాస్త్రాలు మీకు సమర్పించారు. తిరిగి తమ గుహాలకు వెళ్తూ ఉన్నారు. మీ నిండైన దీవెన ఆశీర్వాదములతో వారిని పంపిస్తారండి. వారి కొరకే వారు ఉంచుకున్న భాగములు 30 అంతలుగా 60 అంతలు 100 అంతలుగా ఫలింపులోకి తీస్తారండి. ప్రభా ప్రాముఖ్యంగా సోదరు సతీష్, సోదరు రాణి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి పక్షంగా నువ్వు చూపించిన కృపను బట్టి మీకు వందనములు. వారిని జతపరిచారు, దాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. కార్యములన్నింటిలో కూడా మీ సహాయం వారికి అనుగ్రహించారు, ఇరు కుటుంబాలకి. దాన్ని బట్టి మీకు వందనములు. వారిని నిన్ను స్తుతించడానికి గాను, కృతజ్ఞత చెల్లించడానికి గాను, వారి కష్టార్జితం నుంచి తెచ్చినటువంటి ఆ పలహారం బట్టి మీకు వందనములు. పరిశుద్ధులు తింటుండగా కావాల్సిన క్షేమం అనుగ్రహిస్తారండి, సమృద్ధి అనుగ్రహిస్తారండి. వారికి కూడా తగిన బహుమానం దయచేస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ పాదాలు పెట్టుకుంటూ మా ప్రభువును మా రక్షకుని అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పేడ ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అనుని సహవాసము చేరి వచ్చిన మనకును సకల లోక పరిశుద్ధులందరికీ శోమ్రోని పరిచర్కును సదాకాలము తోడై నడిపించునుగాక, ఆమేన్. సిలువాను మోయవలెను లోకము నుండి వేరై, సిలువాను మోయవలెను అప్పుడే ప్రభు దీవించు, అప్పుడే ప్రభు దీవించు. స్వాస్యమును గాంతుమెంతో అప్పుడే ప్రభు దీవించు, స్వాస్యమును గాంతుమెంతో అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి. నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. ప్రైజ్ ద లార్డ్. అందరికీ అట్లా కూర్చోనండి, పలహారం ఇస్తారు.